హాయ్ నమస్తే, నేను మీ కేకే. అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు తెలుగుదేశంలో లోకేష్కి అంటే పార్టీ పరంగా పూర్తి స్థాయిలో ఒక ప్రాధాన్యత లభించడం లేదా అనేదైతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగుదేశం శ్రేణులకు వస్తున్న సమస్య. ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అంటే జనసేన నేత దూసుకుపోతున్నాడు. అతను ఒక షాడో ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నాడు అనే ఒక బలమైన నమ్మకం అనేది తెలుగుదేశం శ్రేణుల్లో ఏర్పడింది. దీన్ని అంటే ఎవరు కూడా తెలుగుదేశం శ్రేణుల్లో పార్టీ ఎదగాలి, తమ పార్టీకి కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తరువాత పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్ పోషించే అవసరం లోకేష్కి ఉంది. కాబట్టి లోకేష్కి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అనే డిమాండ్ అయితే సర్వత్రా తెలుగుదేశం శ్రేణుల నుంచి వినపడుతోంది. ముందుగా మహాసేన రాజేష్ డిమాండ్ని అందరికీ తీసుకొచ్చాడు. తరువాత కడపలో జరిగిన పబ్లిక్ పార్టీ మీటింగ్లో ఇక్కడ పాలిట్ బ్యూరో సభ్యుడే శ్రీనివాసరెడ్డి పాలిట్ బ్యూరో సభ్యుడే మొత్తం కూడా ఈ డిమాండ్ చంద్రబాబు సమక్షంలోనే చేయడం జరిగింది. లోకేష్ని మరొక చిన్న కోరిక, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయండి, అది డిమాండ్ తప్పైతే క్షమించండి అంటూనే ఇక్కడ ఈ తన డిమాండ్ని చంద్రబాబు సమక్షంలోనే ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎప్పుడైతే పాలిట్ బ్యూరో సభ్యుడు నోరు విప్పి ఇదంతా చెప్పాడో తరువాత ఇక్కడ మిగతా వాళ్ళు కూడా అక్కడ పిఠాపురం నుంచి టీడీపీ నాయకత్వం వహిస్తున్న వర్మ నుంచి, తరువాత ఇటు మొత్తం నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రశేఖర్ నుంచి ఈ మొత్తం కూడా ఇవన్నీ డిమాండ్లు ఒక్కసారిగా వచ్చేటప్పటికీ తెలుగుదేశం అధిష్టానం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఒక ఒత్తిడి అయితే పెరిగినట్లు కనిపించింది. ఇక్కడ చూస్తే దాంతోనే ఏం చేస్తారు, ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారా లేదా అనేది ఒక ఆలోచన, ఒక తర్జన భర్జన జరుగుతున్న వేళలోనే టీడీపీ అధిష్టానం నుంచి ఒక తీవ్రమైన మెసేజ్ వచ్చింది శ్రేణులకి. ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు, దీంట్లో చర్చలు చేయొద్దు అనేది ఒక వార్నింగ్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ చూసినట్టయితే దీంట్లోనే ఈ మధ్యలోనే ఇక్కడ విజయవాడలో జరిగిన కార్యక్రమానికి, కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావటం, అమిత్ షా మీటింగ్ చంద్రబాబు ఇంట్లో విందు అంటే రాత్రి డిన్నర్ చేయటం, వీటన్నిటినీ నేపథ్యంలో ఇక్కడ కూడా రాజకీయంగా అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరి మీద చర్చ జరిగింది. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఇదంతా నేపథ్యంలో ఇక్కడ లోకేష్కి డిప్యూటీ సీఎం ఇచ్చే దాన్ని కూడా ఆ డిమాండ్ మీద కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఇది అఫీషియల్, ఇది మొత్తం కూడా తెలుగుదేశం ఇన్నర్ మ్యాటర్ అయినా సరే అక్కడ దాన్ని కూడా ఒక చర్చకు వచ్చినట్లుంది. ఇప్పుడు ఏది తొందరపడి ఎలాంటి ప్రకటన చేయొద్దు అనేది అమిత్ షా నుంచి ఒక సూచనగా కూడా కొంత లీకులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అమిత్ షా మాట్లాడా ఇది అంటే బీజేపీ తెలుగుదేశం అంతర్గత వ్యవహారం కాబట్టి బీజేపీ జోక్యం చేసుకునే అవసరం ఉండదు. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ అన్నాడా లేదా, ఈ చర్చకు వచ్చిందా లేదా అనేది పూర్తి స్థాయిలో తెలవకున్నా సరే టీడీపీ అధిష్టానం నుంచి అక్కడ దాని తరువాత ఒక సీరియస్ వార్నింగ్ రావటం శ్రేణులకి నాయకులకి అయితే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా సరే లోకేష్ని 2029 నాటికి ఒక చంద్రబాబు నాయుడు ప్లేస్లోకి మొత్తం కూడా లోకేష్ని తీసుకురావాలి అనేదే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల నుంచి వస్తున్న చర్చ. అయితే ఇక్కడ జనసేన ప్రత్యేకమైన పార్టీ, అది కూటమిలో ఉన్నా సరే ఈ జనసేన ఎదుగుదలకి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం, తన రూట్లో తను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే తన ఎదుగుదలతో పాటు పార్టీ ఎదుగుదల కూడా ముఖ్యం. యాక్చువల్గా చూసినట్టయితే అటు తెలుగుదేశం ఒక ప్రత్యేకమైన పార్టీ, అదేవిధంగా జనసేన ఒక ప్రత్యేకమైన పార్టీ. కాబట్టి జనసేనని అధికారంలోకి తీసుకురావాలి, తర్వాత తమ నాయకుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనేది జనసేన యొక్క శ్రేణుల్లో బలంగా ఉండాలి, నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదేవిధంగా తెలుగుదేశం శ్రేణుల్లో కూడా తమ భవిష్యత్ నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న వయోభారం కానీ ఇది ఇంకో 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉంటారా లేదా అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా కూడా తెలుగుదేశం నుంచి లోకేష్ని ప్రొటెక్ట్ చేయాలి, ముందుగా డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలి అనే డిమాండ్ ప్రధానంగా వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజా పరిస్థితి చూసినట్టయితే
గానే మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారు. అంటే జాతీయ రాజకీయాలతో పాటు ఇటు రాష్ట్ర రాజకీయాలు కూడా కీలకంగా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. దాంతో పాటుగా జనసేన అధినేత అంటే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ అయితే పూర్తి స్థాయిలో గౌరవిస్తూ అతనికి అంటే పొత్తు ధర్మాన్ని వీడకుండా కూడా ఇద్దరు కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఈ డిమాండ్ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ అయితే కూటమి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని చంద్రబాబు నాయుడు కానీ అటు బీజేపీ కానీ ఇప్పట్లో వెంటనే ప్రోత్సహించే అవకాశం ఉండదు. కాకపోతే ఇప్పుడు తరువాత కొన్ని నెలలు ఆగిన తరువాత ఏమన్నా కూడా నిర్ణయం తీసుకుంటారా, ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారా అనేది అయితే వేచి చూడాలి. ఏదేమైనా సరే ప్రస్తుతం టీడీపీ శ్రేణులు చేస్తున్నట్లుగా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలి అనే వాదన కానీ ఇది కూడా కూటమిలో చిచ్చు పెట్టే వ్యవహారంగా భావిస్తూ ఇప్పుడు తాత్కాలికంగా అయితే తెలుగుదేశం హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈ డిమాండ్ని ఇంకా రచ్చ చేయొద్దు అనేది కూడా సూచించడం జరిగింది. అయితే ఇక్కడ జనసేన నుంచి కానీ వీళ్ళంతా కూడా అది పార్టీ వ్యవహారం. టీడీపీ నుంచి లోకేష్ ఒక ద్వితీయ శ్రేణి నాయకుడిగా అటు పూర్తి స్థాయిలో సెకండ్ వన్గా ఉన్నాడు, ఇప్పుడే పొజిషన్ సెకండ్ వన్గా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో ఆయన పేరే ఆయన నిర్ణయాలే నడుస్తాయి. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ పార్టీ వ్యవహారం అన్న రీతిలో జనసేన నేతలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలా వద్దా అనేది చంద్రబాబు విచక్షణకే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా సరే పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే లోకేష్కి ప్రాధాన్యత పెంచాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు.